హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్ అమలుపై తాజా ఆదేశాలండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ డిమాండ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పీఆర్సీ పే రివిజన్ కమిషన్ని తక్షణమే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐ వెంకట్రావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలంలో పలాసపూడి ఈ మేరకు పలాసపూడిలో జరిగినటువంటి యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా అయితే పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు ప్రధాన వ్యాఖ్యలైతే చేశారండి. కొన్ని కీలక వ్యాఖ్యలైతే. అందులో మొదటిది, వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయాలి. అమలు చేసి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అన్నారు. ఏంటంటే, ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తా అని హామీ ఇచ్చిందో, అలాగే పీఆర్సీపై స్పష్టత ఇచ్చే వరకు మధ్యంతర వృత్తిని తక్షణమే అమలు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఆపార్ సమస్యలు. ఉపాధ్యాయుల ఆపార్ నమోదు ప్రక్రియ అధిక భారం మోపుతోందని తెలిపారు. ఆపార్ సమయాన్ని పెంచి ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులపై ఈ విధమైనటువంటి ఒత్తిడిని వారికి మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని అయితే అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని అయితే సూచించారు. వెంటనే పీఆర్సీ కమిషన్ నిర్మించి ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించాలని అయితే పట్టుబట్టారు. ఇక ఉద్యోగుల పీఆర్సీ ఎందుకు ఆలస్యమైందని క్వెషన్ చేశారండి. ముఖ్యంగా జీవన ఖర్చు పెరుగుదల. మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షన్లకు నెలవారీ ఖర్చులు పెరుగుతుంటాయి. జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పీఆర్సీ అనేది ప్రధాన సాధనం అన్నమాట. ఆర్థిక భద్రత, మధ్యంతర వృత్తి, ఐఆర్ ఇచ్చినా సరే అది తాత్కాలికమే. పీఆర్సీ అనేది స్థిరమైన వేతన మార్పు. ఇది ఉద్యోగులకు భవిష్యత్తును కల్పిస్తుంది కాబట్టి ఈ మేరకు కోరడం జరిగింది. ఇక ప్రతిష్ట అంశం అండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో వెనుకబడి ఉన్నారు కాస్త అనేది తెలిపారు. కనీసం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఏ ఏపీపై ఒత్తిడినైతే పెంచుతున్నాయనైతే అన్నారు. ఇంకా ఆపార సంబంధిత సమస్యలను ఉపాధ్యాయులు కొన్ని నిమిషాల్లోనే ఆపార నమోదు పూర్తి చేయమని కోరడం అభి కోరడం అప్రాయమన్నారు. ఇంకా ఈ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాలి. ఉపాధ్యాయుల ఒత్తిడికి గురికాకుండా ప్రక్రియను సరళతరం చేయాలని కూడా సూచించారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కోరికలు. వారు ఏం కోరుకుంటున్నారో చూద్దాము. మధ్యంతర వృత్తి కోరుకుంటున్నారు. ఐఆర్. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని ప్రభుత్వం అనుకుంటే వెంటనే 8% లేదా 10% అయినా ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నారు. పీఆర్సీ అమలు. పీఆర్సీని త్వరగా ప్రకటించడమే కాకుండా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని కూడా కోరడం జరిగింది. ఇక అర్హత. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్‌లకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఉద్యోగ సంఘాల మద్దతు. ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మొత్తం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. పీఆర్సీ నిర్లక్ష్యం పట్ల ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమస్యలన్నీ ఉద్యోగ పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశము ఉంది. మీ అభి సో, దీనిపైన ఇప్పుడు మనం ఈ ఐఆర్ మరియు పీఆర్సీ గురించి చెప్పుకున్నటువంటి టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే సో, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్‌లో టెలికాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.